దేవుడి లోకంలో మనకు కావలసినవన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు. తన పిల్లలు ఆస్తికర్తలుగా ఉండడం ఆయనకి ఇష్టమే. బీదలుగా దిగులు పడుతూ దిక్కులేని వారుగా ఉండాలని తండ్రి అనుకోవట్లే మన గురించి. మనల్ని కన్నవాడు ఎప్పుడు మన గురించి గొప్పగానే ఆలోచిస్తున్నాడు. కానీ మీకు విషయం తెలుసా? బీదవాడు బీదవాడుగా ఎందుకు మిగులుతాడో తెలుసా? ఆలోచన విధానం సరిగ్గా లేక. బీదవాడు బీదవాడికి ఎందుకు మిగిలిపోతున్నాడో తెలుసా? ఆరోగ్యాలు పాడు చేసుకోవడం బట్టి. బీదవాడు బీదవాడికి ఎందుకు మిగులుతాడో తెలుసా? తాగుతూ డబ్బులు వృధా చేసుకోవడాన్ని బట్టి. బీదవాడు బీదవాడికి ఎందుకు మిగులుతాడో తెలుసా? అప్పులు ఇవ్వడం, అప్పులు ఎగ్గొట్టడం, గొడవలు పడడం, తల పగలు కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్లో డబ్బులు పెట్టడం, కోర్టులో డబ్బులు పెట్టడం, గొడవల్లో పంచాయతీలో డబ్బులు పెట్టడం. ఇలాగూ జీవితాన్ని వృధా చేసుకుని వాడు బీదవాడుగానే ఉంటాడు. బీదవాడు ఎందుకు బీదవాడిగా ఉంటాడో తెలుసా? తన పిల్లల్ని గొప్పగా చదివించక, వీడు కూలి పని వాడు కూలి పని, వాడి పిల్లల కూలి పని, వాడు బీదవాడే. కానీ మీకు తెలుసా, అబ్దుల్ కలాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బీదవాడే. కానీ చదువును ఆధారం చేసుకుని తన సామర్థ్యతను పెంచుకుంటూ వచ్చి ప్రతిదాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ వచ్చి మన దేశంలో ఉన్న ఒక బీదవాడే ఏమయ్యాడు? ఇప్పుడు ఒక గొప్పోడయ్యాడు. అంతెందుకు, అంబేద్కర్ గారు బీదవాడే కాదు, సమాజం త్రోసేసిన వర్గానికి చెందినవాడు. కానీ ఏం జరిగింది? దేశ విదేశాల్లో కూడా ఇప్పుడు ఆయన్ని గణపరిచే స్థాయికి ఎదిగాడు ఆయన. అసలు దేశం ఈరోజు ఆయన సమకూర్చిన, ఆయన నిర్ణయించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. అందరికీ దానిని బట్టి అని ఆయన జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజ, బీదరికం దేవుడిచ్చింది కాదు, బీదరికం నువ్వు ఉంచుకున్నదే. ఆదామవ్వలు పుట్టడమే ధనవంతులకు పుట్టారా? బట్టలు కూడా లేవుగా పాపం వాళ్ళకి. మీరు చెప్పండి, ఆదామవ్వలు ధనవంతులా? ఏదైనా తోట నుంచి బయటికి పంపించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి? పొలం దున్నుకుంటూ, పొలం పండించుకుంటూ. ఇప్పుడున్న రైతు కష్టమే కదా ఆ రోజు కూడా. దేవుని ప్రజ, ఆలోచన విధానం. రెండోది తెలుసా? నీ ఆలోచన విధానం భక్తికి అనుకూలంగా ఉండి నీ ధనాన్ని, నీ నిర్ణయాలను, నీ ఉద్దేశాలని సరిగ్గా మీరు మెయింటైన్ చేసినప్పుడు దానికి తోడు దేవుని మార్గం తెరవబడి దేవుడు సహాయం చేస్తాడు. ఇటు నీ యథార్థత, నీ ఆలోచన విధానం, ఇటు దేవుని సహాయంతో నువ్వు ఇంకో 10 మెట్లు ఎక్కగలుగుతావు. ప్యాకాటాడి గొప్ప పేర్ల కోసం కోడి పందేలాడి అప్పులు చేసి అన్ని పోగొట్టుకున్నాను, ఇన్ని పెట్టానని పేర్ల కోసం రాజకీయాల పేరట గొడవలు పడి ఆరోగ్యాలు పాడు చేసుకొని, ఏమండి వింటున్నారా? ఇలాగూ చాలామంది తమ ఆత్మీయ జీవితాన్ని, తమ అంతస్తులను, తమ దగ్గర ఉన్న ధనాన్ని, తమ ఆరోగ్యాలని పాడు చేసుకుంటే బీదలు కాకపోతే ఏమవుతారు? అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు నిన్ను బీదగా ఉండనిచ్చాడా? అయ్యో, ఎంత ప్రార్థించినా, ఎన్ని ఉపవాసాలు చేసినా మా కష్టాలే పోవట్లా. ఎందుకు పోతాయి? మీ ఇంట్లో ఒక చీడ పురుగు ఉన్నాడే, ఊరికి తాగి తిని పాడు చేస్తున్నాడు నీ డబ్బుని. ఎంత కష్టపడ్డా మా కుటుంబాలు బాగుపడట్లా. మీ ఇంట్లో ఒక చీడ పురుగు ఉన్నాడే, నీ కొడుకు డబ్బులన్నీ వృధా చేస్తూ పెద్ద పెద్ద బండ్లు కొనుక్కొని నీ స్థాయికి మించి వ్యర్థంగా తిరుగుతున్నాడు. మీ ఇంట్లో ఒక చీడ పురుగు ఉందే, ప్రతిదానికి ఫంక్షన్లు చేస్తూ, ప్రతిదానికి భోజనాలు అంటూ 100 మందిని బంధువులను పిలుచుకుంటుంది ఊరికే. ఇప్పుడు చెప్పు, ఎవరి వల్ల నీ బీదరికం ఉంది? నీవే. దేవుడు నిన్నెప్పుడు దీవించాలి అనుకున్నాడు, కానీ నువ్వే దాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆలోచన విధానం బాగుంటే ఒక్కొక్క అడుగు అంతస్తు ఎక్కుతూనే ఉంటావు నువ్వు. దావీదు బీదరికము నుండే అంతకంతకు వర్ధిల్లెను అని రాయబడింది. అంతకంతకు వర్ధిల్లెను. తినడానికి ఒక రొట్టె కూడా దొరక్క అదుల్లాము గుహలో తలదాచుకున్న దావీదు ఏకంగా మహారాజు సింహాసనం ఎక్కాడు. అంతకంతకు వర్ధిల్లుతూ, తనే కాదు తనతో ఉన్నవారు కూడా అంతకంతకు వర్ధిల్లారు. దేవుని నుంచి సరైన సలహా తీసుకొని, సరైన సమయంలో యుద్ధం చేసి, సరైన సమయంలో గెలవాల్సింది గెలుచుకొని సరిగ్గా కాపాడుకున్నారు. వారు సమయాన్ని వృధా చేసుకున్నప్పుడు ఉన్నాయి పోగొట్టుకున్నారు కూడా.
సమయాన్ని వృధా చేసుకున్నప్పుడు ఉన్నాయి, పోగొట్టుకున్నారు కూడా. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, నీ బీదరికానికి కారణం సాతానో దేవుడో కాదు, నీ ఆలోచన విధానం. నీ ఆలోచన విధానం. తప్పుడు సలహాలు ఇచ్చేవారి మాట విని నీ ధనాన్ని వృధా చేసుకున్నావు, అది నీ బీదరికానికి కారణం. ఎవరెవరికో షూరిటీలు ఇచ్చి వాళ్ళు కట్టక మోసపోయి నువ్వు తలకిందులయ్యావు, అది నీ బీదరికం. ఇలా ఒకటి కాదు, అనేక రకరకాల కారణాలతో మనుషులు ఈ భూమి మీద పడిపోతున్నారు. నా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం, పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, బుద్ధిగా ఉండని మాత్రమే కాదు, ఎలాంటి అడుగులు వేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితం ఎంత గొప్పగా అవుతుందో కూడా నీకు నేర్పించి చెయ్యి పట్టి నడిపించే అద్భుత గ్రంథం ఇది. ఆలోచన ఇచ్చి నడిపించే గ్రంథం ఇది. మాట్లాడే గ్రంథం ఇది. నిన్ను కూడా నడిచే గ్రంథంగా మార్చే గ్రంథం ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు. అడిగినవన్నీ. ఇప్పుడు ఒక విషయం నేర్చుకున్నారు, ఆయన ఇంకా తన సింహాసనం ఎక్కలేదు. ఎప్పుడు ఎక్కుతాడంట?